హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిన్ని నాగుస్ వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి థర్స్డే ఆఫ్టర్నూన్ తీసిన వ్లాగ్ అండి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీరు అందరూ లంచ్ చేశారా? నేను లంచ్లోకి అయితే కొరమీన్ చేపలు ఇగురు అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. నా స్టైల్లో కొరమీన్ చేపల ఇగురు ఎలా చేస్తాననేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. యాక్చువల్గా అంతకుముందు కొరమీన్ చేపలు తీసుకొస్తే నేను నార్మల్ చేపల్లాగే పులుసు అయితే చేసేదాన్ని. టేస్ట్ అంత తెలిసేది కాదు. కానీ కొరమీన్ చేపలు ఎగురు చేసుకున్నాక వాటి రియల్ టేస్ట్ అయితే తెలుస్తుందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎగురు చేసుకోవాలండి వాటి టేస్ట్ తెలియాలంటే. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనం చికెన్ మటన్ ఎలా చేసుకుంటామో అదే ప్రాసెస్లో అయితే చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తింటారు, అంత బాగుంటుంది. ఈ కొరమేను చేపలు తెచ్చి కూడా మా హస్బెండ్ అయితే 3 డేస్ అవుతుందండి. నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈ మధ్యలో వండటానికి అయితే నాకైతే అన్ని నాన్ వెజ్ అవుతుంది. ఈ వీక్ అంతా నాకు ఎక్కువగా నాన్ వెజే వండాను. ఇంకా అందుకే అనేసి గ్యాప్ ఇచ్చానమాట. ఇంకా ఈ రోజైతే కొరమేను చేపల ఎగురైతే చేశాను. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. నిజంగా అసలు స్మెల్ చూస్తుంటే ఆహా ఎంత ఎంత బాగా వచ్చిందంటే నిజంగా మీకు వీడియోతో పాటు స్మెల్ కూడా తెలిస్తే ఎంత బాగుంటుందో అంత బాగుందండి. ఎప్పుడైనా మీరు చేపల కూర చేసుకుంటే మాత్రం నార్మల్ చేపలు తీసుకొస్తే మాత్రం పులుసే చేసుకోండి. కానీ కొరమీను తీసుకొస్తే మాత్రం ఎగిరే చేసుకోవాలండి. డెఫినెట్గా ఎగిరే చేసుకోవాలి. ఎందుకంటే వాటి టేస్ట్ అయితే బాగా తెలుస్తుంది. మనం పులుసు చేసుకుంటే మనకు అంత టేస్ట్ అయితే తెలియదండి. నాకు అసలు ఒకప్పుడు పులుసు చేసేదాన్ని, అసలు ఆ టేస్ట్ నచ్చేది కాదు. నేను ఎగురు చేసుకున్నాక బాగా నచ్చుతుంది. కొరమీను చాలా బాగుంటుందండి. ఒకప్పుడు మా హస్బెండ్ కొరమీను బాగుంటుందంటే నాకు అసలు నచ్చేది కాదు. అలాంటిది ఈ మధ్య నేను ఎగురు చేసుకుని తింటూ మొదలేసాక నాకైతే కొరమీను చేప అయితే మోస్ట్ ఫేవరెట్ అయితే అయ్యింది. వేడివేడిగా కొరమీను చేపలు ఎగురు చేసుకొని వేడివేడి అన్నంలో అయితే వేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి మరి నేను చెప్పిన ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. నేను మసాలా అయితే చెప్తానండి. ఈ కొరమీను చేపలకి ఈ మసాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలా అంటే చాలా టేస్ట్ని అయితే ఇస్తుంది. ఈ మసాలా లేకపోతే ఈ కొరమీను చేపల టేస్ట్ అయితే అంత టేస్ట్ అయితే రాదు, డెఫినెట్గా చెప్పగలను. కొరమీను చేపల ఇగురు ప్రిపేర్ చేసుకోవడానికి మోస్ట్ టేస్ట్ని ఇచ్చేది మాత్రం ఈ మసాలా అండి. మసాలా కోసం అయితే మిక్సీ గిన్నె అయితే తీసుకున్నాను. అందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను. అలాగే కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే ఒక 3 టమాటాలు అయితే కట్ చేసుకుని అయితే వేసుకున్నాను. అందులోకి అయితే 2 స్పూన్స్ అయితే ధనియాలు అయితే వేసుకోవాలి. ధనియాలు వేసుకొని అందులోకి అయితే చెక్క, లవంగాలు, యాలకులు అయితే వేసుకోవాలి. నేనైతే 2 యాలకులు, 2 లవంగాలు, అలాగే చిన్న దాల్చిన చెక్క అయితే వేసుకున్నాను. వేసుకొని ఒక స్పూన్ అయితే జీలకర్ర అయితే వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని అందులో వెల్లుల్లి అయితే ఎక్కువగా వేసుకోవాలండి. ఎప్పుడైనా ఫిష్ కర్రీలో వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే వెల్లుల్లి కూడా వేసుకొని మంచిగా మిక్సీ అయితే పట్టుకుంటాను. యాక్చువల్గా అంతకుముందు నేను ఫిష్ కర్రీ చేసినప్పుడు మసాలా ఇలా పట్టుకునేదాన్ని కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అయితే కట్ చేసి అయితే కర్రీ అయితే చేసేదాన్ని. అంత టేస్ట్ వచ్చేది కాదు. ఇలా మసాలా పట్టుకొని అప్పటికప్పుడు మసాలా పట్టుకొని ఫ్రెష్గా వేసుకుంటే మాత్రం స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. కొరమీను చేపల ఇగురు ప్రిపేర్ చేసుకోవడానికి అయితే స్టవ్ మీద అయితే కళాయి అయితే పెట్టుకున్నాను. అందులోకి అయితే 150 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. అందులోకి అయితే 1 స్పూన్ అయితే మెంతులు అయితే వేసుకోవాలి. మెంతులు వేసుకుంటే చేపల పులుసు, చేపల కర్రీ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇక్కడ మెంతులు వేసుకున్నాం కదా, మంచిగా వేపుకోవాలండి. వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలా అయితే వేసుకోవాలి. ఇక్కడ మనం వేసుకున్న మసాలా అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలండి. పచ్చివాసన లేకుండా వేపుకోవాలి. అప్పుడే కొరమీను చేపల ఇగురు టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక్కడైతే నేను మంచిగా వేపుకుంటాను. అలాగే అందులోకి అయితే 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను. యాక్చువల్గా నేను మిక్సీ పట్టేటప్పుడు అల్లం అయితే వేయలేదు కదా, అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి. ఈ మసాలా మొత్తం వేగితే మన టేస్ట్ అయితే బాగుంటుంది. అలా వేగుతున్న మసాలాలోకి అయితే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకుని రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మసాలా అయితే మంచిగా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత మనం ముందుగా నీట్గా క్లీన్ చేసుకున్న కొరమీను చేపలు అయితే వేసుకోవాలి. ఎప్పుడైనా ఫిష్ కర్రీ చేసుకునేటప్పుడు ఫిష్‌ని అయితే లెమన్, సాల్ట్ పెట్టి అయితే నీట్‌గా అయితే క్లీన్ చేసుకోవాలి. సీ ఫుడ్ కదా, ఒక రకమైన నీచు స్మెల్ అయితే వస్తుందండి. ఎప్పుడైనా లెమన్‌తో అయితే నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. మసాలా అయితే మంచిగా ఫ్రై అయిందండి. అందులోకైతే కొరమీను చేపల ముక్కలైతే యాడ్ చేసుకున్నాను. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. స్టార్టింగ్‌లో మనం గరిటె అయితే యూజ్ చేయొచ్చండి, స్టార్టింగ్ కాబట్టి. ఒకసారి తిప్పుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత అయితే గరిటె అయితే యూజ్ చేయకూడదు.
కొరమీను చేప అయితే మంచిగా ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయిందండి. అందులోకైతే రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి. ఇక్కడైతే నేను 3 స్పూన్స్ అయితే కారం అయితే వేస్తున్నాను. కొంచెం స్పైసీగా ఉంటేనే కారం అయితే బావుంటుందండి. కారం వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఇక్కడ కారం వేసుకున్నాను కదా! మంచిగా మూత పెట్టుకొని అయితే 2 నిమిషాలు అయితే మగ్గనిస్తాను. యాక్చువల్‌గా అంతకుముందు చేపల పులుసు చేసేటప్పుడు నేనేం చేసేదాన్నంటే, స్టార్టింగే నేను ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఫిష్ ముక్కలైతే వేసుకొని మంచిగా పులుసైతే పోసుకునేదాన్ని. ఇప్పుడు అలా కాదండి, ఇలా మసాలా పట్టుకొనైతే చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. చేపల కర్రీలో అయితే కారం అయితే వేశాను కదా! కారం అయితే మగ్గిందండి. కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ చీలికలు అయితే వేసుకోవాలి. పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని వీడియోలో చూపించిన విధంగా అయితే తిప్పుకోవాలండి. గరిటె యూజ్ చేయకూడదు. ఎందుకంటే కొంచెం ముక్కలైతే మగ్గనియండి. కాబట్టి మనమైతే మంచిగా వీడియోలో చూపించిన విధంగా క్లాత్ పెట్టి అయితే రౌండ్‌గా అయితే తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత అందులోకైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా లైట్‌గానే వేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని అయితే ఒక 10 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఒకసారి అయితే ఉప్పు, కారం అయితే చెక్ చేసుకుందాము. ఇలా ఉడుకుతున్న కర్రీనైతే ఒకసారైతే ఉప్పు, కారం అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే ఉప్పు, కారం అయితే చెక్ చేస్తున్నాను. నాకైతే సాల్ట్ చాలలేదు, కారం అయితే చాలలేదండి. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఏది చాలకపోయినా మళ్ళీ వేసుకోవచ్చు. ఇక్కడైతే సాల్ట్ అయితే వేసుకుంటాను. సాల్ట్ వేసుకొని మళ్ళీ కారం కూడా అయితే వేసుకుంటాను. కారం వేసుకొని మంచిగా తిప్పుకొని, రౌండ్‌గా తిప్పుకొని మూత పెట్టి 2 నిమిషాలు అయితే మగ్గనిస్తాను. ఎప్పుడైనా కర్రీ ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఉప్పు, కారం అయితే చెక్ చేసుకోవాలండి. ఇక్కడ ఉప్పు, కారం అయితే చెక్ చేసుకున్నాను కదా! కారం అయితే వేసుకున్నాను. కారం అయితే వీడియోలో చూపించిన విధంగా తిప్పుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అందులోకైతే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే వేసుకుందాము. కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బావుంటుందండి. ఇక్కడైతే కొత్తిమీర అయితే యాడ్ చేశాను. కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీకి పట్టి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. నేను ఫిష్ కర్రీలో కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను. ఆ ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఫిష్ కర్రీలో కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలైతే మగ్గనివ్వాలి. ఆ ఫ్లేవర్ అనేది ఫిష్ ముక్కలకు పట్టి టేస్ట్ అయితే బావుంటుందండి. తర్వాత ఫైనల్లీ అయితే గరం మసాలా అయితే యాడ్ చేసుకుందాము. కొరమీను చేపల ఇగురైతే రెడీ అయిందండి. ఫైనల్లీ అయితే అందులోకైతే 1 స్పూన్ అయితే ఫిష్ మసాలా అయితే వేస్తున్నాను. ఫిష్ మసాలా వేసుకున్న తర్వాత 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఆ మసాలా కూడా ఫిష్ ముక్కలకు పట్టి టేస్ట్ అయితే బావుంటుంది. ఇక్కడైతే మసాలా వేశాను కదా! వీడియోలో చూపించిన విధంగా అయితే తిప్పుకోవాలి. క్లాత్ పెట్టి రౌండ్‌గా తిప్పుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. మగ్గనిస్తే యమ్మీగా ఉండే కొరమీను చేపల ఇగురైతే రెడీ అవుతుంది. మనం ఫిష్ కర్రీలో అయితే వాటర్ అయితే యాడ్ చేసాం కదా! ఆ వాటర్ అంతా ఇంకిపోవాలండి. ఇంకిపోయిన తర్వాత మనకు ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. అలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటే మనకు కొరమీను చేపల ఇగురైతే రెడీ అవుతుంది. ఇక్కడ యమ్మీగా కొరమీను చేపల ఇగురైతే రెడీ అయిందండి. ఇంక నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను. ఎంతో టేస్టీ అయిన కొరమేను చేపల ఇగురైతే రెడీ అయిందండి. ఇది వేడి వేడి అన్నంలో తింటే మాత్రం టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా క్విక్‌గా అయిపోతుంది. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలో తిన్నామంటే ఒకసారి తిన్నామంటే మర్చిపోలేము. అంత బావుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. వేడిగా కర్రీ అయితే ఉడికిందండి. ఇంకా నేనైతే వేడిగా రైస్‌లో వేసుకొని తినేసాను. పిల్లలకి లంచ్ బాక్స్ కట్టాలి కదా! రైస్ కూడా వండేసాను. ఇంకా రైస్‌లో వేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.